మంచి మ్యాంగో గార్డెన్ పైగా సీజన్ కూడా మేమంతా మాకు తెలుసులేరా. నెల్లూరు చేపల పులుసు విత్ మ్యాంగో. నా చేతిలో చూడ ఫ్రెష్ మ్యాంగో బాగుందనా? నిజం బాగుంది. నెల్లూరు చేపల పులుసు కుక్ చేసి చెప్పా కదా, చాలా బాగా చేస్తుంది తను. అవునా? తను నన్ను అదర్ దెన్ నన్ను ఆన్సర్ చెప్పమంటున్నావా? వియా. హాయ్ ఫ్రెండ్స్. చెప్పడం మర్చిపోయావు. ఏంటి ఇట్లా నేర్చుకుంటే పైకి అనుకోవాలని. ఇదా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? హెయిర్ గాని ఇలా అనుకోవాలి. నుండి పాయికా నాకు బాబే దిగి వచ్చే దెబ్బకు దేవుడు కనిపించే. కళ్ళు తెలిసినారా మంటకి? జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. సూపర్ అబ్బా, నిజంగా చాలా బాగుంది. యా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ ప్లేస్లో ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైంటుంది. నాకు అర్థం కాలేదు సార్. మంచి మ్యాంగో గార్డెన్ పైగా సీజన్ కూడా మేమంతా. మాకు తెలుసులేరా. దీంట్లో ఇవాళ మనం ఒక ది బెస్ట్ డిష్, అందరూ ఇష్టపడే డిష్ అది. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేను ఆన్సర్ చెప్పమన్నాను, క్వశ్చన్ రిపీట్ చేయమనలేదు. నెల్లూరు చేపల పులుసు విత్ మ్యాంగో. నా చేతిలో చూడ ఫ్రెష్ మ్యాంగో. బాగుందనా? నిజం బాగుంది. సో ఇది ఇక్కడ మనం కుక్ చేసుకొని మనం తిని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం. ఇది చేయడానికి, డిష్ చేయడానికి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది. ఓకే, అది ఎవరో పరిచయం చేస్తాను, ఆ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. పిక్చర్ అవి బాకీ హై మేరే దో. A few moments later. నేను మీకు చెప్పినట్టుగా మా ఫ్రెండ్ ఇక్కడ నెల్లూరు చేపల పులుసు కుక్ చేసి చెప్పా కదా, చాలా బాగా చేస్తుంది తను. అవునా? తను నన్ను అదర్ దెన్ నన్ను ఆన్సర్ చెప్పమంటున్నావా? వియా. హాయ్ ఫ్రెండ్స్. సో ఎస్పెషల్లీ నెల్లూరు చేపల పులుసు అంటే మ్యాంగో అందరికి మనందరికి అవును, తెలిసే correct, ఉంటుంది correct, కదా. correct, అవును. అందుకే మ్యాంగో ఫామ్ లో చేద్దాం సునీల్ గారు అని చెప్పాను. కరెక్ట్, అవును. లక్కీగా మనకి మంచి మ్యాంగో గార్డెన్ దొరికింది కాబట్టి చలో విల్ స్టార్ట్ ద కుకింగ్. ఏం చేస్తావు, ఎలా అవుతుందో మనం కంటిన్యూ చేద్దాం. దాంట్లో నేను మీతో అన్ని అడుగుతాను. Yeah. అవి మా వ్యూస్ కూడా వర్కౌట్ అయితే చూస్తే తనకి వాళ్ళకి చలో దెన్ కంటిన్యూ ద వర్క్. లెట్స్ గో. Later. సో మనం ఈ రోజు చేపల పులుసులో కొర్రమీను ఫిష్ యూజ్ చేస్తున్నాం అనమాట. సో దాన్ని లైవ్ ఫిష్ తీసుకుని మనము, మీరు విజువల్స్ చూసుంటారు, లైవ్ ఫిష్ తీసుకున్నాం కదా, దాన్ని కట్ చేసి తీసుకొచ్చాము. బట్ క్లీనింగ్ అంతా అయితే ఇక్కడ మేము మన ఫామ్ హౌస్లోనే చేస్తున్నాం అనమాట, మ్యాంగో ఫామ్లో. సో క్లీనింగ్కి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది, నేను అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. సో అది ఎలా క్లీన్ చేస్తారో అందరికీ తెలుసు. అంటే పసుపు, సాల్ట్, రాక్ సాల్ట్, ఉప్పు అంటాం, కల్లుప్పు. సెపరేట్ గా దీనికి టెక్నాలజీ ఉంటుంది అట్లా? అవును అవును. ఇది కొర్రమీన్ ఫిష్ కొర్రమీను ఫిష్ అనే కాదు, ఏ ఫిష్ అయినా సరే అవునా, ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట. నేను అది అమ్మ దగ్గర చూసాను, అది మన వాళ్ళకి కూడా చూపిస్తాను నేను. సో నేను అసలు చాలా కాలం తర్వాత అంటే చేయలేదా, ఐ మీన్ ఇది కడగడం అంటే బికాజ్ ఈ అంబియన్స్ కూడా అట్లా అవును సెట్ అయింది, విలేజ్ థీమ్ మనకి బాగుంది అనమాట. ఇది ఫ్రై కి తీసుకుని సెపరేట్ గా, దీని తర్వాత వాష్ చేద్దామా? అలా ఏం లేదు, ఏ పీసెస్ అన్నా ఫ్రైకి వేసుకోవచ్చు. చాలు చాలు చాలు. ఫస్ట్ ఏంటంటే ఇది బ్లడ్ అంతా ఉంది కదా మనకి, ఫస్ట్ ఇవన్నీ కొంచెం క్లీన్ చేసేసి మనము ఫిష్ క్లీనింగ్కి రాక్ సాల్ట్ తీసుకున్నాం, అంటే కల్లుప్పు తీసుకున్నాం అనమాట. సో మనది ఆల్మోస్ట్ 3 kgs ఉంది కాబట్టి ఎక్కువే పడుతుంది. 2-3 times క్లీన్ చేయాలి. అండ్ కొద్దిగా పసుపు. సో ఈ పీసెస్ అన్ని మనం ఇందులో వేసుకుందాం. దాంట్లో వాటర్ పోసి చేస్తావా లేదంటే నార్మల్ గా? లేదు, వాటర్ వేయక్కర్లేదు ప్రెజెంట్ అయితే. నేను చూపిస్తాను మీకు. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇలా ఇలా పట్టుకొని, అండ్ మనకి కొర్రమీన్లో ఒకటే ముళ్ళు ఉంటుంది, ఎక్కువేం ఉండవు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ వాటర్ వేయకుండా చెప్పడం మర్చిపోయావు. ఏంటి ఇట్లా నేర్చుకుంటే పైకి అనుకోవాలని.
ఇదే మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. బ్రేస్లెటా? ఫిష్ కడిగేటప్పుడు బ్రేస్లెట్ కానీ బ్యాంగిల్ కానీ హెయిర్ కానీ ఇలా అనుకోవాలి. సో దీనికి ఫస్ట్ వాటర్ వేయక్కర్లేదు, ఇలా సాల్ట్ అదే రాక్ సాల్ట్ కల్లుప్పు ఇంకా పసుపు అన్ని ముక్కలకి అంతా పట్టేటట్టు. మనకి ఇది పీసెస్ కొంచెం ఎక్కువ అయ్యేసరికి పాన్ సైజ్ సరిపోవట్లేదు. నెక్స్ట్ టైం దీంట్లో సెకండ్ టైం కడిగేటప్పుడు దీంట్లో కడదాం, ఈజీగా ఉంటుంది. సో ఇదే ప్రాసెస్ అనమాట క్లీనింగ్ది. సో వాటర్ అక్కర్లేదు. యా, మొత్తం ఆ సాల్ట్ మొత్తం మెల్ట్ అయిపోయే వరకు, కరిగిపోయే వరకు ఇలా తిప్పేసి అంతే అంతే. ఓకే, ఒకసారి కడిగేద్దాం. వాటర్ వేయండి. అలాగే దీంట్లో ఇందాక వేసినట్లే కొద్దిగా సాల్ట్ పసుపు వేసేయండి. చూడు చాలు. సాల్ట్ కూడా అంతే కదా, పసుపు కూడా కొంచెం చాలు. ఇది ఎన్నిసార్లు అలా క్లీన్ చేస్తాం? ఒక 2 times ఇనఫ్. ఓకే. మనది పైగా లైవ్ ఫిష్ తీసుకున్నాం కాబట్టి అంత ఏమి ఎక్కువ అక్కర్లేదు. అవును, ఒక 2 times ఇనఫ్. ఆల్రెడీ మనము ఇలా క్లీన్ చేసే కంటే ముందే నీట్గా ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. కాకపోతే ఏంటంటే ఆ స్మెల్ అనేది రాకుండా మనకి కొంచెం ఇలా క్లీన్ చేసాం అనుకోండి, బాగా ఫిష్ అనేది బాగా క్లీన్ అవుతుంది అనమాట. నేను నెల్లూరు వచ్చినప్పుడు మార్నింగ్ పూట అక్కడ నెల్లూరులో మసీద్ రోడ్ ఇక్కడ పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 6:30కే నెల్లూరు చేపల పులుసు దోశ. అవును, నేను టేస్ట్ చేసి చాలా. నెల్లూరులో ఏంటి అంటే చేపల పులుసు, ఇంకొకటి దోశ, నాటుకోడి హెడ్ కర్రీ. సో ఇవన్నీ బాగా అన్నమాట నెల్లూరులో. ఇలాంటి బౌల్ అనుకొని మనకి క్లీనింగ్ కి కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఇలా పట్టుకుని, సో ఇలా ఇది ఒక ట్రిక్ అనమాట. లెఫ్ట్ హ్యాండ్ తో ఇలా పట్టుకుని బౌల్ ఇలా మంచిగా క్లీన్ అవుతాయి మంచిగా. రా సాల్ట్ అంతా తగిలి పసుపు మొత్తం నీట్ గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా తీసుకోవాలన్నమాట. ఇది మనకి కొర్రమీన్ కాబట్టి ఎక్కువ ముళ్ళులు ఏమి ఉండవు, ఒకటే బోన్ ఉంటుంది, ముళ్ళు ఉంటుంది. సో ఈజీగా కడిగేయచ్చు. బట్ రిమైనింగ్ ఏ ఫిషెస్ అయినా కడిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు కూడా ఎక్కడో గీసుకున్నట్టుంది. యా, ఓకే, ఇట్స్ ఓకే. ఆ మాత్రం కష్టపడకపోతే అంత టేస్టీయెస్ట్ కూర తినలేము, ఎంజాయ్ చేయలేము కదా. సో క్లీన్ చేసేసుకొని ఇది వేసేసుకుందాం మనం. చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో, ఏం లేకుండా ఫిష్ ముక్క నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇలా. సో ఫిష్ క్లీనింగ్ అయితే అయిపోయింది, వెళ్ళి కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. యా, ఇప్పుడు దీంట్లోకి అంటే ఇంగ్రీడియంట్స్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మాకు. యా, సో ఫిష్ అయితే ఆల్రెడీ క్లీన్ చేసి తెచ్చేసాము. ఆనియన్, టొమాటో, వెల్లుల్లి కావాలి సపరేట్గా. తర్వాత సాల్ట్, చింతపండు గుజ్జు తీసుకోవాలన్నమాట, నానబెట్టి గుజ్జు తీసుకోవాలి. సో ఆవాలు, జీలకర్ర, సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, ఎక్కువేం వేయక్కర్లేదు. అండ్ రెడ్ చిల్లీ పౌడర్. ఇందులో మనం నెల్లూరు చేపల పులుసులో పచ్చిమిర్చి వేయమన్నమాట, కంప్లీట్లీ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తాము. అలాగే మనం ఆల్రెడీ ఫామ్లో ఉన్నాం కాబట్టి మ్యాంగో డైరెక్ట్గా చెట్టు నుంచి ప్లక్ చేసి అది వేద్దాము. అండ్ కరివేపాకు కూడా మనకి ఇక్కడ చాలా ఉన్నాయి కదా, కరివేపాకు కూడా డైరెక్ట్ చెట్టు నుంచి తీసుకొని వేద్దాము. సో ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. మెయిన్ ఇందులో ఇంకొకటి ఏంటి అంటే ఈ ఆవాలు, జీలకర్ర పోపులోనే కాకుండా, ఆవాలు, జీలకర్ర, మెంతులు పోపులోనే కాకుండా దీంతో ఒక పౌడర్ ప్రిపేర్ చేస్తాం అనమాట. ఫ్రై చేసి ఒక పౌడర్ లాగా ప్రిపేర్ చేసి అది లాస్ట్లో పులుసులో వేస్తాం మనము. దానివల్ల ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇది మెయిన్ హైలైట్ అనమాట. సో అది కూడా మనం చూపిద్దాము. ఓకే, సో ఫస్ట్ అయితే ఇవి కట్ చేసేస్తాను నేను. సో మనకి ఇప్పుడు నెల్లూరు చేపల పులుసులోకి ఈ మామిడికాయ కావాలి కాబట్టి ఫ్రెష్ మామిడికాయ కట్ చేస్తుంది చెట్టు మించే. 2 కాయలు పడింది ఒక్క దాకే, సూపర్. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. యా, ఇదిగో నువ్వు దాంట్లో వేయడానికి కావాల్సిన ఫ్రెష్ ఇట్లా తెంపి తీసుకొచ్చా. ఎంత ఫ్రెష్ గా ఉంది కదా, చాలా బాగుంది. అండ్ నేను ఇక్కడ ఆల్రెడీ ఒకటి తీసుకొని తింటున్నా. రైట్, ఎంజాయ్. ఇంకోటి నీకు కరివేపాకు అన్నా కదా, ఫ్రెష్ కరివేపాకు కట్ చేద్దాం. ఇక్కడ చాలా పెద్ద ఉంది, ఎంత ఫ్రెష్ కరివేపాకు. మన పల్లెటూరులో ఇంకా చెట్ల మీద తెంపుకున్నట్టుంది. ఇట్లా ఇక్కడ పల్లెటూరు అనుకో, ఈ ఫామ్ అది
బట్ ఫ్రెష్ కరివేపాకు చాలా బాగుంది. చూడండి ఎంత ఫ్రెష్ కరివేపాకు, మంచి స్మెల్ వస్తుంది. అది మీకు స్మెల్ మీకు ఎట్లా రాదు కాబట్టి నేను ఏం చేస్తుంది స్మెల్ని. ఓకే, దీన్ని వాడి మనం ఈ చేపల పులుసులో వేద్దాం రండి. బా ఇప్పుడే మొత్తానికైతే పొయ్యి వెలిగించి కష్టపడుతున్నామండి. ఎందుకంటే మేబీ నాకు ఈ ప్రాపర్ సామాన్ లేక అది డ్రై వుడ్ లేదు, ఇక్కడ అంత వెట్టే ఉంది. సో మనకి బౌల్ బాగా హీట్ ఎక్కిపోయింది కదా, ఫస్ట్ అయితే ఆయిల్ వేసేద్దాం. ఓకేనా? ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం 3 kg చూడు నువ్వే కాబట్టి తెలియదు కదా, నువ్వు ఓకే అంటే ఆపేస్తా. వేయాలి. చాలు. ఓకే. సో ఎందుకంటే మనం 3 kgs చేస్తున్నాం కాబట్టి ఓకే అన్ని వెజిటబుల్స్ అన్ని కూడా వేస్తున్నాం కదా మనకి. అండ్ దట్టు చేపల పులుసు అంటే కొంచెం ఆయిల్ ఉండాల్సిందే, సో అందుకని ఆయిల్ వేసాం అనమాట. దీంట్లో నెక్స్ట్ మనం కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ అలాగే ఇవి తీయండి. ఓకే నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ ఎక్కింది, ఓకే మనం కొద్దిగా ఆవాలు వేద్దాం. ఓకే. అండ్ ఆవాలు కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనకి చిట్పట అంటాయి కదా, అవును, అప్పుడు కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి. ఇది ఒక ఫుల్ వెల్లుల్లియా? ఒకటి Okay. ఫుల్ తీసుకున్నాం చిన్నది, ఓకే. మరి మీడియం సైజ్ తీసుకున్నాము. యాక్చువల్లీ అయితే మనకి అది దంచేది ఉంటే గనక కచ్చా పచ్చగా తురిమి దంచి వేయొచ్చు, బట్ ఇలా కూడా వేసిన ప్రాబ్లం లేదు. ఇవి వేసేద్దాం. అండ్ వెల్లుల్లి వేసిన తర్వాత వేడికే వెల్లుల్లి. ఎస్, చెట్టు మీద నుంచి ఇందాక ఫ్రెష్ గా తీసుకొచ్చారు. ఆయిల్ ఏంటి అంత వేసారు అని అనుకోవద్దు చూసేవాళ్ళు, ఎందుకంటే మనం 3 kgs ఫిష్ కాబట్టి. అండ్ మోర్ ఓవర్ మీకు బౌల్ కనపట్లేదు, చాలా పెద్దగా ఉంది ఇది. అవును, సో అందుకోసం అని చెప్పి ఎస్పెషల్లీ ఇది ఏంటంటే మట్టి పాత్ర. ఈ మట్టి పాత్రలు చేస్తే మన ఊరు ఒక కమ్మదనం, ఆ విలేజ్ వాట్ కాల్డ్ టేస్ట్. అవును, కానీ చాలా నాకు తెలిసి నేను చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను ఇది. మట్టి పాట్. మనకి మెయిన్ ఏంటంటే ఈ ఆనియన్ టొమాటోనే. ఓకే. చూసారా ఇప్పుడు చిట్పట్లాడుతుంది. ఏం చేద్దామంటే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేద్దాం. ఓకే, ఓన్లీ ఆనియనా? ఓన్లీ ఆనియన్ వేయండి. బా ఇప్పుడు స్మెల్ వస్తుంది మంచిగా. ఆనియన్ వేయగానే ఆ ఫ్లేవర్. యా, ఇది చూడు ఒకసారి ఫ్రై అయింది అంతా. కొంచెం ఫ్రై అయింది, ఓకే. కొంచెం బ్రౌనిష్ అయిన తర్వాత మనం టొమాటో వేసేద్దాం. ఓకే, టొమాటో వేసి మనం ఈ లోపు చింతపండు పులుసు రెడీ చేసుకుందాం. డన్. మంట సరిపోద్ది ఇది? కొంచెం పెంచాలి, ఎందుకంటే మనకి పాట్ కుండ కొంచెం మందంగా ఉంది కాబట్టి కొంచెం మంట మనం హై ఫ్లేమ్ లోనే ఉంచుదాం. డన్ డన్. ఈ లోపు మనం ఇక్కడ కూర్చుని మనం చిట్ చాట్ చేసుకుందాం రండి, ఎందుకు టైం వేస్ట్ అవును కదా. Tell me. ఫస్ట్ నాకు చెప్పండి, నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. మీరు ఈ ఫేమ్ టైమ్ మీడియా అనే కాన్సెప్ట్ అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? లైక్ లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ అయితే లేదు, కానీ అంటే యాక్చువల్లీ నాకు విక్రమ్ రావు ఉన్నాడు కదా, విక్రమ్ గారు, తను నాకు ఒక 2 years నుంచి పరిచయం. అప్పుడు రెగ్యులర్ కలుస్తూ ఉండేది, ఎప్పుడు వీకెండ్స్ పార్టీస్ ఉన్నప్పుడు ఆయన ఇన్వైట్ చేసేది, నేను కూడా తను పిలుస్తున్నామని. తను ఈ యూట్యూబ్ ఛానల్ పెడదామని ఒక ప్రపోజల్ లాస్ట్ టైం మేము ఉన్నప్పుడు ఎప్పుడంటే ఈ అదేమంటారు శివుడిది ఒకటి జరిగింది ప్రోగ్రామ్, మహాకుంభమేళ. ఆ మహాకుంభమేళకి విక్రమ్ రావు వాళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళి వచ్చాక నన్ను కలిసి బ్రో ఒకసారి మీతో మాట్లాడాలి అని, అప్పుడు ఈ ఫేమ్ టైమ్ మీడియా గురించి స్టార్ట్ అయింది. అంటే అప్పుడు నేమేం పెట్టలేదు, బట్ నార్మల్గా మనం స్టార్ట్ చేద్దాము ఇలా అనుకుంటున్నాం బ్రో, మీరు కూడా పార్ట్నర్ అయితే బాగుంటుంది అని చెప్తే, నేను ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో ఉన్నాను కాబట్టి నేను ఓకే, నాకు ఇంట్రెస్ట్ అనమాట ఈ మూవీస్ అన్న. పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్ నేను. సో యా, ఎస్, సో నాకు ఇంట్రెస్ట్ కూడా ఉందన్నమాట. ఇండస్ట్రీలో కొద్దిగా ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఈ యూట్యూబ్ ఛానల్ ప్రపోజల్ పెట్టగానే నాకు కూడా హ్యాపీ అనిపించింది. ఓకే అనే సార్, దాని తర్వాత మేము స్టార్ట్ చేయడం జరిగింది. లోగో లాంచింగ్ చేసి చాలా గ్రాండ్ గా జరిగింది కదా, అందరూ వచ్చారు, సీరియల్ ఆర్టిస్ట్ కరెక్ట్. ఈవెన్ ఫిల్మ్ యాక్టర్స్ వచ్చారు. నవీన్ చంద్ర వచ్చి ఆఫీస్ ఓపెనింగ్ వచ్చారు ఆయన. తర్వాత జ్యోతి గారు వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళ ఛానల్స్ కూడా ఉన్నాయి. కూడా వచ్చారు కదా, మనది మూవీ ఏంటి, అవును మన కోర్ట్ మూవీ హీరో. ఎస్ కరెక్ట్ అవునవును. తర్వాత మాకు ఇంకా మంచిగా అన్ని ఛానల్స్ వచ్చాయి. 1 by 1 విక్రమ్ రావు మాట్లాడుతూ సీరియల్ వాళ్ళని వీళ్ళందరితో మాట్లాడి, ఎందుకంటే ఆయన ఆల్రెడీ శ్రీవాణి గారు విక్రమ్ గారు దాంట్లో ఉన్నారు కాబట్టి 15-20 years నుంచి వాళ్ళు అక్కడ నుంచి తెలిసిన వాళ్ళు మనం పెట్టాక వచ్చి అప్రోచ్ అవుతున్నారు. ఛానల్స్ అన్ని వస్తున్నాయి. ఈవెన్ ఇప్పుడు లేటెస్ట్ గా ఫైమా ఛానల్ కూడా వచ్చింది, పటాస్ ప్రవీణ్ జబర్దస్త్. అవును,
ఇప్పుడు ఐ థింక్ 30+ లో ఉన్నాం మేము. ఓ నైస్. అండ్ అందుకే మనకి ఆనియన్ ఆల్మోస్ట్ కుక్ అయింది, ఫ్రై అయింది. Okay. టొమాటో వేద్దాం. కరెక్ట్ ఫ్రై అయినట్టుంది కదా. సో దీంతో పాటు ఇంకొంచెం కూడా ఫ్రై అవుతుంది కాబట్టి చూసారా, ఆయిల్ ఇందాక ఎక్కువ అనిపించింది, ఇప్పుడు వేసిన తర్వాత అండ్ వీటి తర్వాత మనం చింతపండు పులుసు వేయాలి, ఆ తర్వాత ఫిషెస్ వేయాలి కాబట్టి మనకి ఆయిల్ సరిపోతుంది అనమాట. ఓకే, బాగా మరగాలి ఆయిల్, అప్పుడు కావాలేమో. అప్పుడు ఆయిల్ కావాలి. మనం మూత పెట్టేసి ఒక 10 minutes అలా వదిలేద్దాము. ఓకే, ఈ లోపు చింతపండు పులుసు ప్రిపేర్. మీకు యాక్చువల్లీ ఇప్పుడు ఒక డౌట్ రావాలి, మేబీ మీరు అంత అబ్జర్వ్ చేసినట్లేదు. టొమాటో వేస్తాం, ఆనియన్ చేసావు, తర్వాత మ్యాంగో వేస్తాం, అవును, మళ్ళీ చింతపండు పులుసు, అన్ని కూడా పులుపు, ఎక్కువ పులుపు కరెక్ట్ అని అనుకుంటారు. కాకపోతే దానికి సరిపడా కారం అనేది మనం కొంచెం ఎక్కువ వేసామనంటే ఆ పులుపుని అంతటిని కూడా అది ఈక్వల్ చేసేస్తుంది. ఓకే, అండ్ ఇన్ని రకాలు 3 types. బట్ అట్లా అలా అంటే బేసిక్ గా నెల్లూరు చేపల పులుసు బాగా స్పైసీగా ఉంటుందా? స్పైసీగా ఉంటుంది. ఓకే, కొంచెం స్పైసీగా ఉంటుంది రైస్ లోకి. సో మనం దీంట్లోకి ఈ మాత్రం మనకి చింతపండు కావాల్సి ఉంటుంది, పెద్ద లెమన్ సైజ్ అంటాం. అవునవునవును. ఈ మాత్రం దాన్ని ఇప్పుడు నానబెట్టాలా? నానబెట్టేసి మనం జ్యూస్ తీసుకుందాము. ఓకే, బియ్య ఒకసారి కలిపాను చాలా. ఒకసారి చూద్దాము. చూసారా, టొమాటో కూడా మనకి బాగా ఇంకొంచెం ఒక 5 minutes మనం అలా వదిలేద్దాము. ఓకే, నుండి పాయికానాకు బాబే దిగి వచ్చే, దెబ్బకు దేవుడు కనిపించే. కళ్ళు తెలిసినారా మంటకి? అమ్మ జర్రుంటే చచ్చిపోతుంటరా. ఓ చూసారా, 75% కుక్ అయింది టొమాటో. ఒక 5 to 7 minutes ఉంచామంటే మనకి ఇంకొంచెం బాగా కుక్ అయిపోతే మనం చింతపండు పులుసు వేసుకుని తర్వాత క్లోజ్ చేసేనా? కారం, సాల్ట్. క్లోజ్ చేయనా? ఇది ఏంటనుకుంటున్నారా, ఇది చింతపండు పులుసు కలుపుకుంటాం. మా దగ్గర సమయానికి ఇదే బౌల్ దొరికింది. అవును. సో దీంట్లో చింతపండు పులుసు అంటే న్యాచురల్ దగ్గర అన్ని అట్లనే ఉంటాయి. మళ్ళీ మన ఇంట్లో ఉంటే గిన్నెలు ఎక్కువ ఉంటాయి. చింతపండు పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ అది ఒక 5 to 7 minutes తర్వాత మనం ఇది వేద్దాము. ఇది వేసిన తర్వాత పసుపు, కారం, సాల్ట్ వేసి బాగా మరగాలి. మొత్తం నాకు విషయం అర్థమైందబ్బా, ఈ మంట పెట్టడం మామూలు విషయం కాదు. ఈ మంటనే కాదు, ఎక్కడైనా మంట పెట్టడం అంత బాబోయ్, నిజంగా అసలు ఆ స్టిక్స్ బాగట్లేదు. మళ్ళీ ట్రై చేస్తే అయితే మొత్తం ఫైనల్ గా అయితే మా దగ్గర పొగ్గొట్టం కూడా లేదండి, కానీ ఆ ప్లేట్ అలా బెండ్ చేసి అలా దీని ఇలా మేనేజ్ చేసుకుంటూ పొగ్గొట్టం కూడా లేదు నిజంగా. యాక్చువల్లీ బాగా అంటే మొత్తానికి అయితే మంచి కుక్ అవుతుంది అండి. ఈవెన్ కిరోసిన్ కూడా లేకుండే మనం ఏం చేసాము, ఈ డ్రై లీవ్స్ పుల్లలేసి తర్వాత ఎండిపోయిన ఆకులు, చిన్న చిన్న పుల్లలు, చిన్న చిన్న పేపర్స్ ఉంటే అవి వేసి అవును చేసామన్నమాట. సో మనకి టొమాటోస్ ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇప్పుడు పసుపు, కారం అలాగే సాల్ట్ కూడా వేసేద్దాం. పసుపు కొంచెం వేద్దాము. అసలు నిజంగా ఊర్లలో చేసే వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుస్తుంది. సో పసుపు, ఇప్పుడు కారం వేద్దాం. మనము చింతపండు పులుసు అలాగే టొమాటోస్ అండ్ అలాగే లాస్ట్లో మ్యాంగో కూడా వేస్తున్నాం కాబట్టి సో కొంచెం కారం చూసి వేసుకోవాలి, ఎక్కువే పడుతుంది. చేపల పులుసు కాబట్టి కొంచెం స్పైసీగానే ఉండాలి. మనం కావాలంటే మళ్ళీ చెక్ చేసి వేసుకోవచ్చు. సాల్ట్ ఇప్పటి వరకు అసలు వేయలేదు కాబట్టి కావాలంటే మళ్ళీ వేసుకుందాం. సాల్ట్ అండ్ కారం ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేద్దాం. ఇది ఒక 10 minutes అయిన తర్వాత మనం ఇందులో ఒక 5 minutes చాలు. 5 minutes అయిన తర్వాత ఇందులో చింతపండు రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసేద్దాం. ఆ తర్వాత ఫిష్ పీసెస్ వేసేయచ్చు. ఏమైంది? ఎడవకండి, మిమ్మల్ని ఓన్లీ మాకు కుక్ చేయమన్నా, ఎడొద్దు. అసలు నిజంగా ఎంత కష్టం అండి నిజంగా. సో ఇప్పుడు ఏంటంటే మనం సాల్ట్, పసుపు, కారం వేసాము. సో ఆ రెడ్నెస్ చూసి మీరైతే భయపడకండి, ఎందుకంటే మనం చింతపండు పులుసు వేయాలి ఇప్పుడు. అండ్ దాని తర్వాత మామిడికాయ కూడా వేయాలి కాబట్టి అది తెలుసు కరిగిపోతుంది. సో కారం, పసుపు వేసి మనది ఒక 5 to 7 minutes అయింది. ఇప్పుడు చింతపండు పులుసు వేసేద్దాం. ప్రిపేర్ చేసి పెట్టేశాను చింతపండు పులుసు.
అసలు ఇంకా ముందుంది ముసలి పండుగ అన్నట్టు మెయిన్ ఇంగ్రీడియంట్ అసలు లాస్ట్లో అనమాట. మీరు చెప్పారు కదా మిక్స్ చూడండి ఈ చేపల పులుసు ఎట్లా మరుగుతుందో, చాలా బాయిల్డ్ అయిపోతుంది. ఫిష్ వేద్దాం ఇంకా. ఫిష్ చేసి తొందరగా అయిపోయింది కదా. అవును, అంటే మనది ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఫిష్ వేసాక మామిడికాయ వేస్తాం. మామిడికాయ వేసిన తర్వాత, మామిడికాయ తెచ్చారు కదా ఆల్రెడీ, చూసారా ఎలా తెరలుతుందో. చూడలేదు ఇప్పుడు చూస్తా. యా అదిగో. అవునండి, ఈ లోపు నీకు రైస్ పెట్టి. చాలా బాగుంది. ఒకసారి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ మమ్మీ. ఒకసారి టేస్ట్ చేయండి. పులుపు కారం చాలా బాగుంది. బాగుంది కదా. చింతపండు వల్ల టేస్ట్ ఉంటుంది. సో మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫిష్ వేసేద్దాము. చేతి తెచ్చుగా కాస్త ఎందుకు మళ్ళీ ఉంది కదా మనకు ఆల్రెడీ రెడీగా. ఫిష్ ఒప్పుకోదేమో చేతి తెస్తే. ఫిష్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చూసేవాళ్ళు మళ్ళీ ఎందుకండి స్పూన్తో వేయొచ్చు కదా అని అంటారు. అందరు తినాలి కదా, అందరినీ దృష్టిలో పెట్టుకొని ఓన్లీ మన ఒక్కటే ఇంట్లో వరకు అనుకోండి పర్లేదు. మీ ఇంట్లో వరకు అండి, ఎవరింట్లో వరకైనా. సో వేసేస్తున్నాను. ఒక్క 15 minutesలో మన కర్రీ అయిపోతుంది. ఓకే, యాక్చువల్లీ ఈ ప్లేస్ అంతా కూడా ఇంత అందమైన ప్లేస్, మామిడి మొక్కలతోటి. అక్కడ ఐ థింక్ స్విమ్మింగ్ పూల్ కడుతున్నారు కదా బ్రో. ఈ పేరు శ్రీకాంత్ కదా. శ్రీకాంత్ థ్యాంక్ యూ సో మచ్. మన శ్రీకాంత్ బ్రో ఫామ్ హౌస్ ఇది. ఇది పెద్ద షాపూర్, శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ దగ్గర ఉంది. ఇది ఎన్ని ఎకరాలు మొత్తం? 12 acres. సో మీరు ఇది ఫామ్ హౌస్లా చేసి రెంట్కి ఇద్దామనా ఫ్యూచర్లో, లేకపోతే మీరే ఓన్గా మెయింటైన్ చేస్తారా? ఈ ఫామ్ హౌస్ మొత్తం అన్ని ఒక ఆర్గానిక్ వేలా చేద్దాం అనుకొని సెటప్ చేసిన. మొత్తం గ్రీనరీ ఉన్నాయి. అవును, చాలా గ్రీనరీ ఉంది. వెరీ ఇక్కడ మనం అన్ని చెట్లు నర్సరీ నుంచి కాకుండా మన కడియపులంక రాజమండ్రి నుంచి. అవును, అక్కడ తీసుకొచ్చారా? యాక్చువల్ గా నా పేరు శ్రీకాంత్. నేను ఒక ఆర్గానిక్ సైంటిస్ట్. ఓ అవునా. రీసెంట్ గా రాజనగర్ యూనివర్సిటీ నుంచి కూడా ఇంట్రెస్టింగ్. ఓకే, కంప్లీట్ చేశాను. డాక్టర్ అదే ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్ అక్కడ కంప్లీట్ చేసుకున్నాను. ఓకే, ఇంకొక 4-5 కోర్సెస్ కూడా కంప్లీట్ చేశాను. ఇంకా హనీబీ గురించి కూడా, నేచురల్ ఫార్మింగ్, ఓకే, ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవన్నీ కంప్లీట్ చేశాను. సూపర్ బ్రో. రోడ్లు కూడా వేయకుండా, అవును మట్టితోనే ఉన్నాయి అన్ని. మట్టితో అంటే చేయాలని ఒక ఉద్దేశం. వెరీ నైస్, వెరీ నైస్. ఫెర్టిలైజర్ కూడా కొట్టకుండా, ఏం కొట్టకుండా ఆర్గానిక్ వేలో పెంచుదామనే ఆలోచనతోటి ఓకే ఇంకా అట్లే కంటిన్యూ చేస్తున్నాను. నైస్, వెరీ నైస్. ఆల్ ది వెరీ బెస్ట్. మాకు కూడా ఈ కుకింగ్ కోసం మీ అంబియన్స్ వాడుకోవడానికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ ఫ్యూచర్ మీరు కంప్లీట్ అయినాక మళ్ళీ ఒకసారి వచ్చి మేము మంచి ఏదైనా పార్టీ టైప్ చేద్దాం. అంటే ఇది అంటే మేము కొంచెం దీన్ని కమర్షియల్ గా ఎట్లా చేయాలనుకుంటున్నాం అంటే ఓన్లీ ఫ్యామిలీస్, అదే బ్యాచిలర్స్ కి కొంచెం తగ్గిస్తాను. ఓన్లీ ఫ్యామిలీస్ కి, పిల్లలతో. ఓకే, ఈ క్లైమేట్ తగ్గట్టుగా ఆర్గానిక్ గా. ఇంకా నెక్స్ట్ కూడా వాళ్ళకు ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాను. అయితే ఆర్గానిక్ వేలా పండించుకోవాలనుకున్న వాళ్ళకు వెనకాల ఒక 2 acres. అవును, అంటే వాళ్ళే ఓన్ గా వచ్చి చేసుకోవచ్చా? ఇంట్రెస్ట్ ఉంది అని అంటే అక్కడనే పండించుకొని అక్కడనే మన 1 week కి వేసి 3rd week 4th week వచ్చినా కూడా వెజిటేబుల్స్ వస్తాయి. వెరీ నైస్, వెరీ నైస్. ఇట్లా వండుకొని చేసుకుంటే బాగుంటది. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. మా ఫిష్ కర్రీ కూడా నెల్లూరు ఫిష్ కర్రీ అయిపోయింది. మీరు కూడా లంచ్కి రండి, మనం అందరం కూర్చొని పనిచేద్దాం. రైట్ బ్రో, థ్యాంక్ యూ. ఇప్పుడు ఫైనల్ గా దీంట్లో వేస్తావా? ఇప్పుడు మామిడికాయ ముక్కలు. ఓకే, మనము తెలుసు అందరికి వన్స్ చేపలు వేసిన తర్వాత మనం స్పూన్ పెట్టొద్దు. చూస్తుంటే మటుకి డెలిషియస్ గా ఉంది. అండ్ ఇది మనకి మామిడికాయ టేస్ట్ చేస్తాను, ఎక్కువ పుల్లగా ఏం లేదు. ఓకే, టెంక కూడా వేసేస్తాను, చాలా బాగుంటుంది. సో ఇది వేసిన తర్వాత జస్ట్ ఇలా హ్యాండ్తో అనాలి అంతే. నేను ఒక్కసారి పైన ఇలా అంటాను. ఓకే, ఎందుకంటే మామూలు చెప్తారు కదా ఇది కుక్ అయినాక చేప ముక్కలన్నీ ఇదైపోతాయని చెప్పి. చూస్తే మనకి ఎమ్మి ఉంది. సో ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది. ఇప్పుడే మనం మామిడికాయ కూడా వేసేంతాను. అయితే యాక్చువల్లీ ఇది వేసాక లాస్ట్ కుక్ చేయడానికి
తిప్పాలంటే ఇలా మళ్ళీ గరిటె పెట్టకూడదంట. సో దాన్ని జస్ట్ ఇలా పట్టుకొని ఇలా తిప్పాలంట. సో అప్పుడు మనకి మొత్తం మిక్స్ అవుతుంది మసాలా అంతా. దెన్ అగైన్ ఇలా పెట్టేస్తే లాస్ట్కి ఒక ఈమె చెప్పిన అథెంటిక్ మసాలా పౌడర్ ఏంటి అని అంటే అది రివీల్ చేస్తావు అయితే. ఓకే. ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కూడా ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేయాలి, డ్రై ఫ్రై చేయాలన్నమాట. ఓకే. సో దీన్ని లాస్ట్ చేయడానికి కారణం ఏంటి? వాట్ ఇస్ ద రీజన్? ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేస్తే మెంతులు ఉంటుంది కదా, చేదు వచ్చేస్తుందనా? చేదు రాకూడదు. అండ్ అరోమా కూడా వెంటనే దానికి కర్రీలో మిక్స్ అయిపోతుంది. వేసే నాకులు అవుతుంది మాకు. అవునా? సో ఇదన్నమాట. ఇది మేము లోకల్లో ఇప్పుడు మాకు ఊర్లో ఒక అతను తెలిస్తే అతని దగ్గరికి వెళ్ళి పంపించి గ్రైండ్ చేసి తీసుకొచ్చే మసాలా. అందుకని ఇలా కవర్లో ఉంది, వేరేలాగా అనుకోద్దు. మళ్ళీ ఒకసారి ఇలా అన్నాలా. కానీ బాగా చల్లగా ఉంది అంతా ఇక్కడ మంచిగా. ఇది ఎంత చల్లగా అనిపిస్తుంది నాకు. ఎంత చల్లగా ఉందంటే ఏసీలో ఉన్నట్టుంది. మండిపోతుంది ఇక్కడ. మూత పెట్టాలా? ఇప్పుడు ఎంతసేపు దింపచ్చు ఇప్పుడు ఇది? ఒక 5 minutes చాలు. ఓకే. సో 5 minutesలో డెలిషియస్ నెల్లూరు చేపల పులుసు విత్ మ్యాంగో రెడీ. రైస్ కూడా రెడీ అయిపోతుంది, తినేస్తాము. ఫైనల్గా నేను వండిన నెల్లూరు చేపల పులుసు విత్ మ్యాంగో పైన గార్నిష్ కోసం ఇలా కొత్తిమీర వేయాలంట. సో వేస్తున్నా. ఇది కంప్లీట్ అయిపోయింది. ఒక 5 minutes ఆగి తింపేసి వేడిగా లాగిస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ కీప్ వాచింగ్ సూపర్ సునీల్ ఛానల్ అండ్ టేక్ కేర్. బాయ్. బియా వండిన నెల్లూరు చేపల పులుసు టేస్ట్ చేద్దాం. కానీ ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మంచిగా పొయ్యి మీద అన్నం, పొయ్యి మీదే ఈ ఫిష్ కర్రీ వండింది. ప్యూర్లీ కట్టెల పొయ్యి. బియ్య గారు మీరు వండిన ఈ ఫిష్ పులుసు మాకు కూడా ప్లేట్లో వేస్తే. సో చాలా నెమ్మదిగా ఇలా అసలు ఏమిడిది ఏమైతే అసలు ఒక చిన్న బేబీని ఎలా హ్యాండిల్ చేస్తాం మనం అలా. ఎందుకంటే లేదంటే పీసెస్ రానంటే బయటికి చిరిగిపోతాయి అన్నమాట. ఓకే. అంటే చాలా సేపు పెట్టుకొని వేస్తున్నాను. ఓకే. యాక్చువల్లీ మనకి ప్రాపర్ గరిట లేదు ఇక్కడ మిడిల్ వేనా ఏమి మామిడికాయ ముక్క లేదు. వావ్. ఓకే. చాలా. ఓ సో మొత్తానికి ఈ మంచి మామిడి తోటలో చెట్టు కింద కూర్చొని పొయ్యి మీద చేపల కూర వండుకొని పొయ్యి మీద రైస్ వండుకొని నెల్లూరు చేపల పులుసు విత్ మ్యాంగో మా వియా గారు చేసింది. టేస్ట్ చూస్తేనే అర్థమైపోయింది చాలా డెలిషియస్గా ఉందని. బట్ ఫార్మాలిటీ కోసం టేస్ట్ చెప్పాలి కాబట్టి టేస్ట్ చూసి చెప్తా. సూపర్ అబ్బా, నిజంగా చాలా బాగుంది. యా చింతపండు పులుసు టేస్ట్, అది ఈ మ్యాంగో మంచి బాయిల్ అయింది, పర్ఫెక్ట్ కుక్ అయింది, సూపర్ టేస్ట్ ఉంది. నెల్లూరు చేపల పులుసు మ్యాంగో మామిడికాయతోటి. సో మొత్తానికి అయితే టైం కొద్దిగా లేట్ అయింది కానీ బట్ ఓకే, హ్యాపీగా వేడన్నం చేపల పులుసు తీసుకొని తింటున్నాం. మీరు కూడా ఇలానే ఈ ఇంగ్రీడియంట్స్ చూసి ట్రై చేసి చేపల పులుసుని ఎంజాయ్ చేయండి. ఏమన్నా మిస్ అయి ఉంటే కూడా చెప్పండి. నాకు తెలిసింది మా ఇంట్లో మా అమ్మ ఇలానే చేస్తారు, సో అదే ప్రాసెస్ చేశాను అనమాట. అండ్ థ్యాంక్ యూ వియా, థ్యాంక్ యూ సో మచ్ చేపల పులుసు చేసినందుకు మాకు టేస్టీగా. అండ్ శ్రీకాంత్ గారు మీకు కూడా థ్యాంక్ యూ, మీ మామిడి తోట మేము వాడుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు. సో కీప్ వాచింగ్ సూపర్ సునీల్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ, టేక్ కేర్.